చెప్పండి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈసారి మోడీ వస్తే బాగుంటుందా? రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? ఇద్దరిలో ఏదైతే బెటర్ ఉంటుంది? మోడీ గారు వస్తేనే బాగుంటుంది ఖచ్చితంగా. మోడీ గారు పైనుంచి సెంట్రల్లో పనులు బాగానే చేస్తున్నాడు, స్కీమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మనిషి ఏంటంటే కష్టపడి ఫలితం దక్కేటట్టు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ అలా లేవు ఫలితాలు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు ఇట్లాంటి అన్ని ఫ్రీ పథకాలు పెడుతున్నారు. మనుషులను సోమరిపోతులు చేసుకుంటా డబ్బులు వచ్చే పడుకొని ఇంటి దగ్గర ఉంటారు ఖాళీ, కానీ పైసలు ఇన్కమ్ వచ్చేలాగా ఉన్నాయి. కానీ మోడీ గారు అలా కాదు, కష్టపడ్డ వారికి ఫలితం వచ్చేలాగా స్కీమ్స్ పెడుతున్నారు. అందుకోసం ఈ 10 సంవత్సరాల పరిపాలన చూశారు కదంటే, అభివృద్ధి పరంగా ఎలా జరిగిందండి? అభివృద్ధి ఇక్కడ బాగానే జరిగింది. ఇంకోటి ఇక్కడ నాగిరెడ్డిపేట మండల్ ఎల్లారి నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీకి రీసెంట్గా రోడ్స్ కూడా శాంక్షన్ అయింది, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో గల్లీలో కూడా బాగానే డెవలప్ అయింది. అవును, ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించారు సెంట్రల్ నుంచి. అది పక్క మోడీ గారు నమ్ముకొనే గెలుస్తుంది. మోడీ పేరుతోనే ఇస్తారు. చెప్పండి, ఎల్లారెడ్డి నియోజకవర్గం వస్తే ఎట్లా? ఎల్లారెడ్డి నియోజకవర్గం. చెప్పండి, ఎలా ఉంటుంది ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి? మోడీయా లేకపోతే రాహుల్ గాంధీయా, బీజేపీయా, కాంగ్రెస్? బీజేపీ ఖచ్చితంగా మోడీ గెలుస్తారు. ఎందుకు? ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి చెప్పడానికి, అదే చేయలేదని చెప్పడానికి ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గెలుస్తారు. ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు కన్ఫామ్గా గెలుస్తారు. అందులో మా జైరాబాద్ పార్లమెంట్ ఒకటి. ఎందుకంటే జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బీవీ పటేల్ గారు గతంలో 2 సార్లు గెలిచారు, ఇప్పుడు బీజేపీకి వచ్చింది ఆయన. మరి ఆయన ఎట్లా ఉంటుంది? మరి ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే ఎంపీగా గెలిచిండ్రు కాబట్టి. ఏ పార్టీ నుంచి గెలిచిన సంబంధం, నిధులు అనేది కేంద్రం నుంచి వచ్చినాయి, ప్రతి జీపీకి వచ్చినాయి, ప్రతి మండలానికి వచ్చినాయి. కాబట్టి ఆ అభివృద్ధితో అయినా సరే గెలుస్తారు. మోడీ సర్కార్ ఎందుకు అనుకుంటున్నారు? రీజన్ ఏంటిది? రీజన్ అంటే 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది ఏమీ లేదు, శూన్యం. వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఈయన పైన విమర్శలు చేయడం తప్ప మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పడానికి కూడా ఏది లేదు. అదే మోడీ 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండు అనేది చూస్తున్నాం మనం. 70 ఏళ్ళ నుంచి ఏది లేదు అభివృద్ధి, ఇప్పుడు చూస్తున్నాం మనం. రోడ్లు కావచ్చు, ఇప్పుడు మన విలేజ్లకు వచ్చిన మున్సిపాలిటీకి వచ్చిన ట్రాక్టర్స్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే ప్రతిపక్షాలు ఒక్కటైనా చేయలేదు అని చెప్తలేవు, విమర్శిస్తున్నారు అంతేగాని. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, మోడీ కన్ఫామ్. మరి ఇక్కడ బీవీ పటేల్, సురేష్ సత్కార్? బీబీ పటేల్ భారీ మెజారిటీతో గెలుస్తారు. గల్లీలో ఏదో సంబంధం లేదు, ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా మోడీ గెలుస్తారు. బీబీ పటేల్ బ్రహ్మాండమైన మెజారిటీ చూసి ఓటు పడుతుంది. ఈయన వ్యక్తిగతంగా ఓటు పడే ఛాన్స్ అన్న, పార్టీ అయినా వ్యక్తి అయినా. ఇప్పుడు పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తేనే వ్యక్తి వచ్చిండు. మనకు పార్టీ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్. మనం సింబల్ మీద వేస్తే వ్యక్తి కూడా గెలుస్తాడు కదా, వ్యక్తిని చూసి వేసినా కానీ సింబలే గెలుస్తుంది. కాబట్టి పార్టీ అనేది కాదు, క్యాండిడేట్ అనేది కాదు, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అంతే. చెప్పండి అన్న, అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే? మోడీయా, రాహుల్ గాంధీ అంటే ఏం చెప్తారు? 100% మోడీ, బీజేపీ రావాలి. ఎందుకు మోడీ? ఎందుకంటే డెవలప్మెంట్ పర్పస్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి పెరుగుతున్న ఖ్యాతి కావచ్చు. ఇంకా ఒకప్పుడు ఎప్పుడు చూడు ఏదో ఒకటి స్కామ్లు, ఆ స్కామ్ల టైంలోనే జనాలను డైవర్ట్ చేయడానికి బాంబ్ బ్లాస్ట్లు. ఆ బాంబ్ బ్లాస్ట్ చేసినోడు ఎక్కడ వెళ్తున్నాడు, వాడిని పట్టుకునేవాడే లేడు. ఇప్పుడు బాంబు బ్లాస్ట్ చేయాలంటే భయం. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. కాబట్టి ప్లస్ డెవలప్మెంట్ పర్పస్లో కూడా గతం కంటే ఈ 10 సంవత్సరాల్లో వేగంగా ముందుకెళ్తుంది. మరి మీ జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బీవీ పటేల్, సురేష్ సత్కార్, ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు? బీబీ పటేల్, 100% బీబీ పటేల్. ఎందుకు బీవీ పటేల్? ఆయన వ్యక్తిత్వంగా మేము గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. లోకల్ క్యాడర్ అంటే ఎమ్మెల్యేలు గతంలో రవీందర్ రెడ్డి గారు, మొన్న సురేందర్ గారు, వాళ్ళ ఉనికి కోసం బీవీ పాటిల్ గారిని జనాల్లోకి రానియలేదు. జనాల్లోకి వస్తే అతనికి ఉన్న పలికిబడి కావచ్చు, అతని సేవా దృక్పథం కావచ్చు, వాటి వల్ల జనాల్లో ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడో, మా ఉనికి ఎక్కడ పోతాడో అని భయంతో అతన్ని జనాల్లోకి రానియలేరు. చేసే వ్యక్తి ప్రజలకి చేసే వ్యక్తి కాబట్టి, 100% చేసే వ్యక్తి కాబట్టి అతన్ని గ్రౌండ్లోకి తీసుకురానిలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ వచ్చిందంటే, బీజేపీ ఎలాగో ప్రజల కోసం పనిచేసే పార్టీ, కుటుంబ పార్టీ అసలు కాదు. ఇంతకుముందు గతంలో ఉన్నాయని కుటుంబ పార్టీలే. కాబట్టి బీబీ పాటిల్ స్వతంత్రంగా ప్రజలకు ఏది అవసరమో, జైరాబాద్ పార్లమెంట్కి ఏం కావాలో అవన్నీ చేయగలుగుతాడని 100% బీబీ పాటిలే, 100%.